ఈరోజు ప్రీ ప్రమోషన్గా నేనైతే ఒక ఛానల్ని ప్రమోట్ చేస్తున్నానండి. ఎస్ఎన్ ప్యాషన్స్ అని. వీళ్ళు నా ఛానల్ని ఎప్పుడు అప్డేట్గా ఫాలో అవుతూ ఉంటారట. సో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు శారీస్ ఇలా లేడీస్కి సంబంధించిన విషయాలు ఉంటాయి. సో మీరు ఈ ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. 1 year 2 years నుంచి వాళ్ళు ఛానల్ అయితే పెడుతున్నారు, కానీ గ్రోత్ అయితే లేదట. సో మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా సరే ఆ ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి. వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య నేను యూట్యూబ్లో చాలా సెర్చ్ చేస్తూ వచ్చానండి ఒక విషయం గురించి. ఏ విషయం అంటే, నాకు కొత్తగా ఒక ఆలోచన వచ్చింది. ముగ్గుల ఛానల్ ఎందుకు పెట్టకూడదు అని. ముగ్గుల ఛానల్ పెట్టాలంటే అసలు ఏమేం కావాలి, అసలు ఎలా పెట్టాలి, ఒకవేళ ముగ్గుల ఛానల్ పెడితే మానిటైజేషన్ అవుతుందా, యూట్యూబ్ నుంచి మనీ వస్తాయా, అందులో యాడ్స్ పెడతాయా, ఇవన్నీ అసలు పిచ్చ డౌట్లు అనమాట. మొత్తం ఛానల్ యూట్యూబ్లో మొత్తం వెతికాను, సెర్చ్ కొట్టాను, ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేశాను. చివరికి ఒకటి తెలుసుకున్నాను, ముగ్గుల ఛానల్ మానిటైజేషన్ అయితే అవుతుంది, పక్కాగా అవుతుంది. అందులో మనం కనిపిస్తూ ముగ్గులు వేస్తే కనుక మానిటైజేషన్ అయితే తప్పకుండా అవుతుంది. మరి ఈ ముగ్గుల ఛానల్కి యాడ్స్ వస్తాయా, డబ్బులు బాగానే వస్తాయా? వస్తాయండి, వస్తాయి. 1000కి $1 వరకు కూడా పడే ఛాన్స్ ఉంది. అది ఛానల్ బాగా ఫేమస్ అయితే. $1 అంటే ₹86 వరకు పడుతుంది. 1000కి ₹86 అంటే పర్వాలేదు కదా. సో దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను కనుక్కున్నాను. నేనైతే పెట్టాలనుకుంటున్నాను. దీనికోసం చాలా సెర్చ్ చేశాను. నాకైతే ఫుల్ వీడియో క్లారిటీగా ఎక్కడ అయితే కనిపించలేదు. మాధురి గారు చేశారు 2-3 వీడియోస్ అయితే మాధురి గారి చూశాను. సో దాని నుంచి ఇంకొంత నాలెడ్జ్ నేను గ్యాదర్ చేసుకొని ఎవరైనా సరే కొత్తగా ముగ్గుల ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే నేను క్రియేట్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు ఎందుకండి ఆ ముగ్గులు గోల అనుకుంటున్నారా? అస్సలు అనుకోవద్దు. ఇంకో అటు ఇటుగా ఒక 3-4 నెలల్లో సంక్రాంతి రాబోతుంది, జనవరి రాబోతుంది. అప్పుడు బాగా లేడీస్ సెర్చ్ చేసే ఒకే ఒక్క టాపిక్ ముగ్గులు. ఖచ్చితంగా ముగ్గులే చూస్తారు. ముగ్గులు అనేవి డైలీ మన దైనందిన జీవితంలో డైలీ చూస్తూనే ఉంటాము, డైలీ వేస్తూనే ఉంటాము. ఈరోజు ఏం వంట చేయాలని లేడీస్ ఎలా ఆలోచిస్తారో, ఏ ముగ్గు వేయాలని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో ముగ్గు అనేది చాలా ఇంపార్టెంట్ లేడీస్కి అయితే. సో కొంతమంది అయితే మనకున్న టాలెంట్ని అందరికీ చూపించుకోవాలి, దాని నుంచి ఏదైనా లాభం పొందాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూస్తారని ఆశిస్తున్నాను. ముగ్గుల ఛానల్ అనేది స్టార్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత వెంటనే అయితే గ్రోత్ అయితే రాదండి. ఏదో ఒక ముగ్గు తప్పకుండా వైరల్ అవుతుంది, అప్పుడు మీ ఛానల్ గ్రోత్ అవుతుంది. దీనికోసం కొన్ని మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. కలర్స్ ఆటోమేటిక్గా కొనుక్కుంటాము, చాక్ పీస్, ముగ్గులు, కలర్స్, అలాగే ప్లేవుడ్ అనేది 4x4 ప్లేవుడ్ ఒకటి. అది రైల్వే సన్ గ్లాస్ అంటారట. అది నాకు కూడా ఈ మధ్య తెలిసింది. రైల్వే సన్ గ్లాస్ ప్లేవుడ్ రోజ్ కలర్ అనేది మీరు గనక అక్కడ గనక అడిగితే వాళ్ళు చూపిస్తారు. అందులో బ్రౌన్ కలర్ అనేది సెట్ చేసుకొని కొనుక్కోండి. ఆ ప్లేవుడ్ మీద మనం ముగ్గులు వేసి కనుక యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే చూడటానికి చాలా నీట్గా అండ్ సింపుల్గా కనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసి, మన వ్లాగ్స్ ఛానల్లో ముగ్గులు, వంటలు 2 అన్నీ కలిపి పెట్టేయొచ్చా అని నాకు డౌట్ వచ్చింది. కానీ పెట్టకూడదని తెలుసు, కానీ ఎందుకు అప్పుడప్పుడు అలాంటి పనులు చేస్తూ ఉంటారనమాట. వ్లాగ్స్ ఛానల్లో ముగ్గులు అన్నీ కలిపి పెట్టేశాను. అయితే ఏం తెలుసుకున్నాను, అన్నీ కలగలిపి ఓ ముద్దలా చేసి మింగేద్దాం అనుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. అది కడుపులో అరగక గడబెడగా ఉంటుంది. కాబట్టి దేనికి అది సపరేట్గా నీట్గా అప్లోడ్ చేసుకుంటే అయితే అవుతుంది, లేకపోతే లేదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, మనం స్టార్ట్ చేసిన పని అన్నీ కూడా సక్సెస్ అవుతామా? అవ్వం కదా. సో ఇది కూడా అలాగే వేరేగా సపరేట్గా ఛానల్ పెట్టుకోండి. ఆల్రెడీ మీకు యూట్యూబ్లో ఛానల్స్ ఉంటే కనుక ఆ ఛానల్లో అప్లోడ్ చేయకుండా వేరేగా ఛానల్ అయితే పెట్టండి. నేనైతే అదే పని చేశాను. సో నేను ఏ పద్ధతులు పాటిస్తున్నానో అవే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సపరేట్గా ముగ్గుల ఛానల్ పెట్టుకోండి, వంటల ఛానల్ వేరేగా పెట్టండి. మీకు ఏమేమి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విషయం మీద బాగా కూలంకుషంగా ముందు మీరు నేర్చుకోండి. నేర్చుకున్న దాన్ని ఎదుటి వారికి సూపర్గా ప్రజెంటేషన్ ఇవ్వండి. మీలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు ఛానల్లో సక్సెస్ అయితే అవుతారు. ముగ్గుల ఛానల్ మానిటైజేషన్ అవుతుంది, మ్యూజిక్ కూడా వాడుకోవచ్చు. వీలైతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి. వాయిస్ ఓవర్ ఏమిస్తామండి ముగ్గుల ఛానల్లో అనుకుంటే
ఫస్ట్లో అయినా సరే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను, లేకపోతే ఇన్ని చుక్కలు ముగ్గులు వేస్తున్నానో, ఈరోజు స్పెషల్గా ఇది ట్రై చేశానో, ఏదో ఒకటి మీరు ఆడియన్స్తో మాట్లాడి కొంత అనుబంధాన్ని అయితే పెంచుకోండి వ్యూవర్స్ తోటి. సో ముగ్గుల ఛానల్ అనేది ఎలా స్టార్ట్ చేశాను, ఎలా అప్లోడ్ చేశాను, వీడియోస్ అనేది ఎలా షూట్ చేశాను, ఈ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మరో వీడియోలో మీతో పంచుకుంటానండి. నాకు తెలిసిన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించానని సాటిస్ఫైగా ఈ వీడియో అయితే క్రియేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.